ఈరోజు చాప్టర్లో ప్రకృతి సిద్ధ మండలంలోని అతి ప్రధానమైనటువంటి మండలాలు ఋతుపవన మండలం మరియు మధ్యధర మండలం గురించి మనం ఈరోజు ఈ చాప్టర్లో చూద్దాం. ప్రకృతి సిద్ధ మండలాలు సాధారణంగా 13 మండలాలు. అందులో ప్రధానంగా మన పాఠ్యాంశాలు ఉన్నవి 8. అందులో మొదటిది మధ్యధర భూమధ్య రేఖ మండలం. రెండోది తీసుకుంటే మనకు భూమధ్య రేఖ మండలం. ఆ తర్వాత మనకు సవర్ణ గడ్డి భూములు, స్టెపీ గడ్డి భూములు, మరి తర్వాత ఉష్ణ ఎడారులు. ఈ చాప్టర్లు మనం ఇంతకుముందు క్లాస్లో చూడడం జరిగింది. ప్రస్తుతం ఋతుపవన మండలం, మధ్యధర మండలం గురించి చూద్దాం. ఋతుపవన మండలం తీసుకుంటే ఋతుపవన మండలం లోని భూమధ్య రేఖకి ఈ ఋతుపవన మండలము భూమధ్య రేఖకి ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతమే ఋతుపవన మండలం. ఋతుపవన మండలం ఉత్తరార్ధగోళంలో, దక్షిణార్ధగోళంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించబడినటువంటి ఈ మండలము సాధారణంగా భారతదేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి మండలంగా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఖండానికి తూర్పు తీరంలో ఉంటుంది. అంటే ప్రతి ఖండానికి దాదాపుగా 7 ఖండాలలో దీని యొక్క ఈ ఋతుపవన మండలం అనేది మనకు తూర్పు ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఉష్ణమండల ఎడార్ల ప్రభావం అనేది ప్రతి ఖండానికి పశ్చిమ ప్రాంతంలో ఉంటే, ఉత్తర ప్రాంతంలో మనకు తూర్పు ప్రాంతంలో మన ఋతుపవన మండలం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇక జనరల్గా ఋతువు అనే ఈ తెలుగు పదం అనే ఈ ఋతువు అనే పదము మనకు అరబిక్ భాషలోని మౌసమ్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. మౌసమ్ అనే దానికి ఇంగ్లీష్లో మాన్సూన్. మాన్సూన్ అనేది మనకు జనరల్గా ఇంగ్లీష్ పదం. ఈ ఇంగ్లీష్ పదాన్ని మౌసమ్ అనే అరబిక్ భాష నుంచి మనకు తీసుకోవడం జరిగింది. ఈ మాన్సూన్కు తెలుగు పదము ఋతువు అని అంటారు. ఋతుపవన మండలం కింది ప్రాంతాల్లో మనకు సాధారణంగా ఋతుపవన మండలం ఇది 10 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణార్ధగోళంలో ఏ ఖండాల్లో విస్తరించి ఉన్నాయనే విషయం తీసుకుంటే, ఇది దక్షిణ ఆగ్నేయ ఆసియా ఖండంలో, అంటే ఈ ఋతుపవన మండలము ఎక్కువ విస్తీర్ణము మనకు ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండానికి దక్షిణాన మరియు అదేవిధంగా మనకు ఆగ్నేయ దిశలో ఆగ్నేయ ఆసియా ఖండంలో కూడా ఇది ఎక్కువగా విస్తరించి ఉంది. ఇక దక్షిణాసియా ఖండంలో ప్రధానంగా తీసుకుంటే మనకు భారతదేశం, కొంత భాగం శ్రీలంక, అదేవిధంగా తీసుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇక మలేసియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్ దేశాలు ఈ ఆసియా ఖండంలోని దక్షిణాసియా ఖండ, ఆగ్నేయాసియా ఖండంలో భాగాలు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఉత్తర ఈశాన్య భాగాలు, న్యూ గినియా దేశం ఇది ఉత్తర దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఈ ఖండాల్లో ఉన్నాయి. ఇక ఉత్తరార్ధగోళంలో మనకు ఆసియా, దక్షిణార్ధగోళంలో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఉత్తర ఈశాన్య భాగాలు. ఇండోనేషియాలోని ఉత్తర ఈశాన్య భాగాలు దీనిలోని భాగం. న్యూ గినియా మనకు ఈ ప్రాంతంలోని భాగం. ఇక ఋతుపవన మండలంలో మనకు సాధారణంగా ఉష్ణోగ్రతలు మనకు సరాసరి 29 నుంచి 32 డిగ్రీలుగా నమోదవుతాయి. వేసవి కాలము మనకు ఈ ఋతుపవన మండలంలో మనకు సాధారణంగా ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతుంది. ఇది సరాసరి ఈ నెలల మధ్య ఉష్ణోగ్రత 29 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత. అదేవిధంగా జనవరి నెలలో ఉష్ణోగ్రతలో ఈ ఋతుపవన మండలంలో 18 నుంచి 21 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సరాసరిగా ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే మొత్తం ఓవరాల్గా తీసుకుంటే వేసవి కాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు, మరియు వర్షాకాలంలో కావచ్చు, సరాసరి ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఈ ఋతుపవన మండలంలో నమోదవుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఎండాకాలము, వర్షాకాలం, చలికాలంలో మన భారతదేశంలో ఈ సరాసరి ఉష్ణోగ్రతలని సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ ఋతుపవన మండలంలోని ఎక్కువ భాగము భారతదేశంతో ఉష్ణోగ్రతలే కావచ్చు, అడవులే కావచ్చు, మరియు వివిధ రకాల మనకు జనాభాలే కావచ్చు, వివిధ ఖనిజాలు కావచ్చు, ఎక్కువగా భారతదేశ ఉపఖండంతో ఎక్కువగా ఈ ఋతుపవన మండలము మనకు అనుకూలంగా ఉంటుంది. ఇక జూన్ నుంచి ఆగస్టు నెలలో మన భారతదేశంలో సరాసరి వర్షపాతం 60 సెంటీమీటర్లు నమోదవుతూ ఉంటుంది. అయితే జనరల్గా ప్రపంచంలో జూన్ నుంచి ఆగస్టు నెలలో 60% వర్షపాతం నమోదవుతుంది.
అంటే మనకు సాధారణంగా ఋతుపవన మండలంలో మనకు ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం అనేవి 3 కాలాలు ఉంటూ ఉంటాయి. అందులో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన ఈ మండలంలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. అయితే సరాసరి ఈ ఋతుపవన మండలంలో జూన్ నుంచి ఆగస్టు నెలలో 60% వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇక జూన్, జూలై సగటు వర్షపాతం, జూన్ జూలైలో సగటు వర్షపాతం 277 సెంటీమీటర్లు. మొత్తం ఈ మండలంలో ఇంత వర్షపాతం సరాసరి కురిసే అవకాశం ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో సగటు వర్షపాతం అతి తక్కువగా, అంటే జూన్ జూలైలో అత్యధిక వర్షపాతం 277 సెంటీమీటర్లు అత్యధికం కురిస్తే, అతి తక్కువ వర్షపాతం డిసెంబర్ నెలలో 0.5 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. అంటే దాదాపుగా మన వర్షపాతం అతి తక్కువగా నమోదవుతున్న నెలగా దీన్ని సూచిస్తారు. ప్రపంచంలో రెండవ అత్యధిక వర్షపాతం గల ప్రాంతం తీసుకుంటే మనకు మాసిన్ రామ్. ఇది ఇక్కడ 1141 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురిసే మొదటి ప్రాంతం హవాయి దీవుల్లో మనకు అమెరికాలో పసిఫిక్ మహాసముద్రం ఉంది. ప్రపంచంలో రెండవ అత్యధిక వర్షపాతం భారతదేశంలో మాసిన్ రామ్ 1141 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది భారతదేశంలో మనకు ఎక్కువగా గారో కొండల వద్ద మేఘాలయ రాష్ట్రంలో ఈ మాసిన్ రామ్ అనే ప్రాంతము ఉంది. ఇక ప్రపంచంలో 3వ అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం కూడా భారతదేశంలోనే ఉంది. అది కూడా మేఘాలయ రాష్ట్రంలో చిరాపుంజి ప్రాంతం. ఇది కాశీ కొండల పాదాల వద్ద ఇది విస్తరించి ఉంది. ఇక్కడ చిరాపుంజిలో నమోదవుతున్న వర్షపాతం 1087 సెంటీమీటర్లు. ఈ చిరాపుంజి భారతదేశంలో రెండవ అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం. మొదటిది మాసిన్ రాము ప్రాంతంలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు. ఈ రెండు ప్రపంచంలో రెండవ, మూడవ అత్యధిక వర్షపాత ప్రాంతాలు. మొదటిది మనకు హవాయి దీవులో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దీవుల్లో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఇది అమెరికా దేశానికి సంబంధించిన దీవులు. ఇక ఈశాన్య ఋతుపవనాల వలన వర్షం పడే ప్రాంతాలు తీసుకుంటే తైవాన్, వియత్నాంలోని అన్నా తీరం. ఇక ఋతుపవన మండలంలో ఆగ్నేయాసియా దేశంలో ఉన్నటువంటి తైవాన్, వియత్నాంలోని అన్నా తీరం, అంటే అన్నా తీరం అనే ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది. అదేవిధంగా కోరమండల్ తీరంలో దక్షిణ కోస్తా ఆంధ్ర. అయితే భారతదేశంలో మనకు ఈశాన్య ఋతుపవనాల వలన, అంటే జనరల్గా ఈశాన్య ఋతుపవనాల వలన భారతదేశంలో వర్షం కురిసే ప్రాంతాలు తీసుకుంటే మనకు కోరమండల్ తీర ప్రాంతం, అంటే మనకు తమిళనాడు తీర ప్రాంతాన్ని కోరమండల్ తీర ప్రాంతం అంటారు. అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, అంటే దక్షిణ కోస్తా అంటే నెల్లూరు జిల్లా తీర ప్రాంతాన్ని జనరల్గా సర్కార్ తీరంలో మనకు వర్షం ఈశాన్య ఋతుపవనాల ద్వారా కురుస్తూ ఉంటుంది. అయితే నైరుతి ఋతుపవనాల ద్వారా మనకు ఋతుపవన కాలంలో ఈశాన్య ఋతుపవనాలు, అంటే రెండు కాలాల్లో, రెండు ఋతువుల్లో కూడా భారతదేశంలో మనకు ఈ మండలంలో వర్షాలు అనేవి సహజంగా కురుస్తూ ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాలు మనకు సహజంగా అక్టోబర్, నవంబర్ నెలలో ఈ ఋతుపవనాల ద్వారా భారతదేశంలో ఈ పైన చెప్పిన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఋతుపవన మండలంలో అడవుల్లో తీసుకుంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో ఋతుపవన అరణ్యాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ ఋతుపవన మండలంలో మనకు కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో మధ్యస్థం, అతి తక్కువ వర్షపాత ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే మనకి మండలంలో అరణ్యాలు మనకు వర్షాధారంపై ఆధారపడి వివిధ రకాల అరణ్యాలను విభజించడం జరిగింది. ఇక 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే భారతదేశంలోని కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పడే ప్రాంతాల్లో పెరిగే అరణ్యాలని ఋతుపవన అరణ్యాలు లేదా సతత హరిత అరణ్యాల ద్వారా అనే పేర్లతోని పిలుస్తూ ఉంటారు. 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అయినటువంటి ఆ ప్రాంతాల్లో విశాలపత్ర ఆకురాల్చు అరణ్యాలు, అంటే జనరల్గా 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం సరాసరి కురిసే ప్రాంతాల్లో మనకు ఆకురాల్చు అరణ్యాలు మనకు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక 100 సెంటీమీటర్ల కంటే తక్కువ కురిసే ప్రాంతాల్లో మనకు చిట్టడవులు ఎక్కువగా, పొద అరణ్యాలు అంటే ఎడారి వృక్షాలు ఇలాంటివి మనకు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక నదీ డెల్టా సముద్ర తీర ప్రాంతాల్లో క్షారజల అరణ్యాలు, మరి ఏదైతే నదులు సముద్రంలో కలుస్తాయో ఆ ప్రాంతాలు మరియు డెల్టా ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతం, తూర్పు తీర ప్రాంతంలో మనకు ఎక్కువగా
క్షారజల అరణ్యాలు, వీటిని మనకు మాడ అరణ్యాలు అనే మనకు సలైన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మాడ అరణ్యాలు, క్షారజల అరణ్యాలు ఇవి సముద్ర తీర ప్రాంతంలో పెరిగే అడవులు. ఇక అదేవిధంగా ఈ అరణ్యాల్లో మనకు ఆస్ట్రేలియా ఖండంలో, ఆస్ట్రేలియా దేశంలో యూకలిప్టస్ అరణ్యాలు అత్యధికంగా పెరుగుతుంటాయి. ప్రపంచంలో అత్యధికంగా యూకలిప్టస్ అరణ్యాలు పెరిగే ప్రాంతం తీసుకుంటే ఆస్ట్రేలియాలో కంగారులు ఉన్నందున ఆ ఖండమును సజీవ శిలాజ భూమి అనే పేరుతోని పిలుస్తారు. ప్రపంచంలో అత్యధికంగా కంగారులని జనరల్గా ఉన్న ప్రాంతము ఇది. ఇక 25% జనాభా ఋతుపవన మండలంలోనే నివసిస్తుంటారు. జనరల్గా సహజంగా తీసుకుంటే ఈ మండలంలో మానవ నివాసానికి అనుకూలం ఉన్న ప్రాంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రపంచ జనాభాలో 25% జనాభా ఈ ఋతుపవన మండలంలోనే నివసిస్తున్నారు. ఈ ఋతుపవన మండలం అధిక జనాభా గల దేశం భారతదేశం. ఈ ఋతుపవన మండల ప్రాంతంలో మనకు సహజంగా వర్షాలు పడే ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరిసర ప్రాంతంలో ఎక్కువ జనాభా నివసిస్తుంటారు. ఈ ఋతుపవన మండలం అధిక జనాభా మనకు భారతదేశంలోనే ఉంటారు. అంటే ఋతుపవన మండలం అంటే సాధారణంగా భారతదేశాన్ని ప్రామాణికంగా తీసుకొని మనకి మండలం అనేది ఉంటుంది. అధిక జనాభా గల దేశం బంగ్లాదేశ్. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశము బంగ్లాదేశ్. అంటే ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం చైనా, రెండవది ఇండియా అయితే అత్యధిక జనసాంద్రత అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ జనాభా నివసిస్తున్న ప్రాంతాలను జనసాంద్రత అంటారు. ఇది ప్రపంచంలో బంగ్లాదేశ్ విస్తీర్ణ పరంగా అతి తక్కువగా ఉండి జనాభా అత్యధికంగా ఉంది కాబట్టి ఇక్కడ జనసాంద్రత ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. ఇక అధిక జనసాంద్రత గల ద్వీపము జావా ద్వీపము. ఇది ఇండోనేషియాలోని అతి ప్రధానమైనటువంటి దీవి. ఇక్కడ అత్యధికంగా మనకు జనసాంద్రత ఎక్కువగా నివసిస్తున్న దీవిగా జావాని పిలవడం జరుగుతుంది. ఇక్కడ జీవనాధార వ్యవసాయం అమల్లో ఉంది. మన జీవనాధారం అంటే వ్యవసాయం, మన ఆహార పంటలకు సంబంధించిన వ్యవసాయము, జీవనానికి ఏదైతే ఆహార పంటలు కానీ ఏదైతే అవసరాలు ఉంటాయో వాటి ద్వారా మనకి వ్యవసాయం ద్వారా మనకు ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచంలో జనుము పంటకు ప్రసిద్ధి చెందిన దేశము బంగ్లాదేశ్, తర్వాత భారత్. ప్రపంచంలో జనుము అంటే జూట్, ఇది అత్యధికంగా జనుము పంట బంగ్లాదేశ్, భారత్లో పండిస్తున్నారు. బంగ్లాదేశ్లో మనకు అత్యధికంగా బ్రహ్మపుత్ర నది పరిసర ప్రాంతంలో, భారతదేశంలో గంగా నది పరిసర ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది పరిసర ప్రాంతంలో ఎక్కువగా జనుము పంటను పండిస్తున్నారు. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశాల్లో భారత్, శ్రీలంక. ప్రపంచంలో టీ ఉత్పత్తిలో ఈ మండలంలో భారత్ మొదటి స్థానం, రెండవది శ్రీలంక. ప్రపంచంలో జనరల్గా తేయాకు అనేది ప్రపంచంలో భారత్, రెండవది చైనా, మూడవది శ్రీలంక. కానీ ఈ మండలంలో భారత్ మొదటి స్థానం, రెండవది తీసుకుంటే శ్రీలంక. చెరకు సాగు భూమి విస్తీర్ణంలో ప్రథమ స్థానము మనకు భారత్. అంటే చెరకు కల్టివేట్ విస్తీర్ణం అంటే చెరకు పండించే భూమి విస్తీర్ణంలో ప్రపంచంలోనే ఈ మండలంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలో వరిని ఎక్కువ ఎగుమతి చేసే దేశాలు మయన్మార్, థాయిలాండ్. ప్రపంచంలో అత్యధికంగా వరిని పండించే దేశాల్లో తీసుకుంటే మరియు చైనా, ఇండియా అయితే ఈ రెండు దేశాల్లో కూడా అత్యధికంగా వరిని ఎక్కువగా వ్యాపార పంటగా మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో పండించి ఎక్కువగా వివిధ దేశాలకు ఎగుమతి చేసి విదేశీ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. నాణ్యమైన ఇనుము, సున్నప్రాయి, బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రగామి భారత్. ఈ మండలంలో నాణ్యమైన అంటే క్వాలిటీ ఐరన్ ఇనుముని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశంలో ఈ మండలంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అంటే నాణ్యమైన ఇనుములో సున్నప్రాయ్, లైమ్ స్టోన్ ఉత్పత్తిలో కూడా ఈ మండలంలో భారతదేశం అగ్రగామి. బాక్సైట్, అల్యూమినియం ఉత్పత్తిలో కూడా అగ్రగామి భారతదేశమే. ఇక అదేవిధంగా మాంగనీస్, అబ్రకం ఉత్పత్తిలో ఈ మండలంలో భారత్ ప్రథమ స్థానం. మాంగనీస్, అబ్రకం ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానం. మాంగనీస్ అనేది మనకు అత్యధికంగా ముడి ఖనిజంగా ఎక్కువగా ఇనుము మనకు వివిధ రకాల పరిశ్రమలో మనకు ముడి చమురుగా ఉపయోగిస్తారు, ముడి ఖనిజంగా ఉపయోగిస్తారు. అబ్రకం అంటే మైకా, ఇది ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో మన ప్రధాన ఖనిజంగా వాడుతూ ఉంటారు.
ఇక తగరం టిన్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశాలు తీసుకుంటే మలేషియా, ఇండోనేషియా. ఈ 2 దేశాల్లో మనకు అత్యధికంగా టిన్ తగరాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఇవి. ఈ 2 దేశాలు ఆగ్నేయాసియా దేశాల్లోని భాగాలుగా ఉన్నాయి. ఇక సీసం లెడ్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం తీసుకుంటే భారత్. ఈ మండలంలో అత్యధికంగా పారిశ్రామికంగా డెవలప్ అయిన దేశంగా భారతదేశాన్ని చూడడం జరుగుతుంది. ఇక భూభాగము జలభాగం వేడెక్కడంతో పీడనంలో వ్యత్యాసం ఏర్పడి ఋతుపవనాలు ఏర్పడతాయి. సాధారణంగా ఈ ఋతుపవనాలు అనేవి మనకు భూమధ్య రేఖ పరిసర ప్రాంతంలో భూమధ్యకు రేఖ ప్రాంతానికి పరిసర ప్రాంతంలో మనకు పక్క ప్రాంతం అంటే భూమధ్య రేఖకు దగ్గర ప్రాంతం నుంచి ఈ ఋతుపవనాలు అనేవి మనకు సహజంగా ఏర్పడతాయి. ఈ భూభాగము జలభాగం వేడెక్కడంతో పీడనంలో వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక అధిక ఉష్ణోగ్రత అంటే భూభాగం జలభాగాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఫలితంగా మనకు ఇది వాతావరణం పీడనంలో వ్యత్యాసాలు వస్తాయి. ఈ వ్యత్యాసాల ఫలితంగా ఋతుపవనాలు మాన్సూన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక మధ్యధర మండలం జనరల్గా ఈ మధ్యధరా మండలం అనేది మరియు మధ్య సముద్రానికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ మనకు ఖండాల్లో ఈ వాతావరణం అనేది సహజంగా మనకు కనిపిస్తుంది. అయితే మధ్యధరా మండలము అంటే మధ్యధరా సముద్ర మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలలో ఈ మధ్యధర శీతోష్ణ స్థితి అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యధరా సముద్రం మనకు సహజంగా మనకు ఆసియా ఖండం, యూరప్ ఖండం, ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్నటువంటి ఈ జలభాగాన్ని మధ్యధరా సముద్రం అంటారు. ఇక మధ్యధరా సముద్ర శీతోష్ణ స్థితి విషయాలకు వస్తే శీతాకాలంలో మధ్యధరా మండలంలో శీతాకాలంలో వర్షం పడడం అనేది ఇక్కడ సహజంగా జరుగుతుంది. వేసవిలో వేడిగా పొడిగా ఉండటం ఈ మండలం లక్షణం. సహజంగా ఈ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని మనకు సహజంగా ఈ మండలంలో శీతాకాలంలో వర్షం అనేది పడుతూ ఉంటుంది. సహజంగా మన దగ్గర మనకు వర్షాకాలంలో వర్షం పడుతుంది, కానీ శీతాకాలంలో మనకు ఋతుపవన మండలం వర్షం అనేది కురవదు. కానీ ఇక్కడ శీతాకాలంలో వర్షం పడడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక వేసవి కాలంలో అధిక వేడిగా మరియు పొడిగా ఉండడం అంటే అతి చల్లగా మరియు అతి వేడిగా కాకుండా మరి మధ్యస్థంగా ఈ మండలం అనేది ఉండడం అనేది మనకు ప్రధాన లక్షణం. ఇక ఖండాల పశ్చిమ తీరంలో భూమధ్య రేఖకు ఇరువైపులా 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ మధ్యధరా శీతోష్ణ స్థితి మండలం అనేది విస్తరించి ఉంది. ఖండాల పశ్చిమ తీరంలో ఇప్పటి వరకు మనకు ఋతుపవన మండలాలు మనకు సహజంగా ఖండాలకు తూర్పు వైపున విస్తరించి ఉండేవి. కానీ ఈ మధ్యధరా సముద్ర శీతోష్ణ మండలము ఖండాలకు పశ్చిమ తీరంలో ఇవి మనకు అరణ్య ప్రాంతాలకు మనకు ఎడారి ప్రాంతాలకు అతి దగ్గరగా ఉన్న మండలంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఖండాల పశ్చిమ తీరంలో ఉన్నటువంటి మధ్యధరా సముద్ర శీతోష్ణ స్థితికి మనకు భూమధ్య రేఖకు ఇరువైపులా అంటే ఉత్తరార్ధగోళంలో 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మనకు ఈ మండలం అనేది విస్తరించి ఉంది. వేసవి కాలంలో మనకు మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో మండలంలో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణంగా మన భారతదేశంతో పోల్చుకుంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ అతి తక్కువగా 20 డిగ్రీల నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు సాధారణంగా నమోదవుతూ ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రత అతి తక్కువగా పడిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. భారతదేశంలో మనకు శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు తక్కువగా కూడా సరాసరి ఉష్ణోగ్రత ఉంటే, శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఉష్ణోగ్రతల నమోదవడానికి మధ్యధరా శీతోష్ణ స్థితి మండలంలో ఉన్నటువంటి సముద్ర ప్రభావం కూడా ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ప్రధాన కారణంగా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షపాతం సరాసరి 25 సెంటీమీటర్ల నుంచి 76 సెంటీమీటర్లుగా అతి తక్కువ ఉష్ణోగ్రతనే అతి తక్కువ వర్షపాతమే నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో మనకు
ఎండాకాలము తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం, వర్షపాతంలో అతి తక్కువ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో మనకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. ఈ మండలంలో వీచే ఉష్ణ ప్రవణాలు అయితే ఈ మండలంలో సహజంగా మనకు కొన్ని ఉష్ణ పవనాలు, కొన్ని శీతల పవనాలు వీచే పవనాలు ఉన్నాయి. ఇక ఈ మండలంలో వీచే ఉష్ణ పవనాలు సిరోకు అనే ఉష్ణ పవనం, షాంటానా ఉష్ణ పవనాలు. ఈ రెండు ఉష్ణ పవనాల ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మనకు వర్షం కురిసే అవకాశం ఉంటాయి. ఈ మండలంలో వీచే మనకు శీతల పవనాలు. ఈ శీతల పవనాలు మిశ్రాలు బోరా వంటి శీతల పవనాలు ఇక్కడ వీస్తూ ఉంటాయి. ఈ సముద్ర తీర ప్రాంతం నుంచి, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం నుంచి ఈ ఉష్ణ శీతల ప్రవాహాలు అనేవి సహజంగా మన ఖండ తీర ప్రాంత భూభాగంలోకి మనకు వస్తూ ఉంటాయి. ఇక మధ్యధరా సముద్ర మండలంలో అరణ్యాలు. ఇక్కడ సహజంగా అడవులు అనేవి విశాల పత్ర సతత హరిత అరణ్యాల ప్రధాన వృక్షాలు. ఈ ప్రాంతంలో మనకు సాధారణంగా విశాల పత్ర అంటే అత్యధిక వెడల్పు కలిగినటువంటి సతత హరిత అరణ్యాలు బాగా పెరుగుతాయి. సతత హరిత అరణ్యాలు ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడ మనకు సహజంగా ఈ అరణ్యాలు అత్యంత ఎత్తులో ఉండి, అత్యంత కాండము వెడల్పుగా ఉండి, అతి పెద్దగా ఉండి, కఠినంగా ఉండే ఈ వృక్షాలు మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ మండలంలో ప్రధాన వృక్షాలు, మండలంలో ప్రధానంగా ఎలాంటి వృక్షాలు పెరుగుతాయనే విషయాన్ని తీసుకుంటే ఈ మండలంలో మనకు ఆలివ్, కార్క్, ఓక్, మిర్టెల్, పోలి అంటే ఈ వృక్షాలనేవి ఈ ప్రాంతంలో సతత హరిత అరణ్యాలుగా ఇవి మనకు పిలువబడుతూ ఉన్నాయి. ఇక పర్వత సానువులలో అంటే పర్వత వాలు ప్రాంతంలో మనకు ఈ అంటే మధ్య సముద్ర తీర శీతోష్ణతి పర్వతాలు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ పర్వత సానువుల్లో శృంగాకారపు అరణ్యాలు అత్యధికంగా పెరుగుతూ ఉంటాయి. అంటే మనకు శృంగాకార అరణ్యాలు కోనిఫెరస్ ఫారెస్ట్ అంటాడు. ఇది అత్యంత మెత్తగా సాఫ్ట్గా ఉండే వుడ్ చెట్టు. అయితే ఈ పర్వత సౌండ్ ఉండే ఇవి శృంగాకారపు అరణ్యాలు మెత్తటి కలపని ఇస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియా ఖండంలో పెరిగే ప్రధాన వృక్షాలు మనకు సాధారణంగా దక్షిణార్ధగోళంలో ఈ మండలంలో మనకు అత్యధికంగా ఉత్తరార్ధగోళంలో మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలే కాకుండా అదే కాకుండా దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఇది మనకు ఆస్ట్రేలియా, మనకు ఇండోనేషియా ప్రాంతంలో ఈ మండలం ఉంది. ఆస్ట్రేలియా ఖండంలో మనకు పెరిగే ప్రధాన వృక్షాలు జారా, కర్రీ వంటి ప్రధాన వృక్షాలు. ఇవి వ్యాపారాత్మకంగా అత్యంత విలువైన పారిశ్రామికంగా అత్యంత విలువైనటువంటి వృక్షాలు జారా, కర్రీ. ఈ మండలంలో విస్తృత వ్యవసాయం. ఈ మండలంలో మనకు సాధారణంగా ఆధునిక వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. విస్తృతంగా ఇక్కడ మనకు మిషన్ మీద అంటే యంత్ర పరికరాల ద్వారా ఈ ప్రాంతంలో ఆధునిక వ్యవసాయం అనేది మనకు అమల్లో కలదు. అంటే ఆధునిక వ్యవసాయం అనగా మనకు జనరల్గా సాధారణంగా వివిధ చేత్తో చేసే పని కాకుండా యంత్ర పరికరాలు ప్రతి వ్యవసాయ పని కార్యక్రమాలు కూడా ఇక్కడ యంత్ర పరికరాల ద్వారానే మనకు సాధారణంగా వ్యవసాయం అనేది మనకు చేస్తూ ఉంటారు. ఈ వ్యవసాయం ద్వారా వివిధ పంటలు అనేవి సహజంగా పండిస్తారు. ఇక ఈ మండలంలో మనకు సాధారణంగా ఏ పంటలు పండిస్తారనే విషయం తీసుకుంటే మనకు ఆలివ్, నారింజ, ద్రాక్షల సమ్మేళనం ఎక్కువగా ఈ వ్యవసాయ రంగం ఇక్కడ అత్యధికంగా మనకు ఎలాంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఆలివ్, నారింజ, ద్రాక్షల సమ్మేళనం. ఇవి 3 రకాలైనటువంటి పంటల్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో ఒకదాన్నొకటి మనకు ఒక బెల్ట్ లాగా వీటిని పండించడం అనేది సహజంగా జరుగుతుంది. ఆలివ్ ఎక్కువ, నారింజ, ద్రాక్ష అత్యధికంగా ఈ మండలంలోనే సహజంగా పండిస్తారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ అత్యధికంగా పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కేప్ టౌన్.
ఇది ఆస్ట్రేలియా ఖండంలో అత్యధికంగా ఇక్కడ పంటల్ని బాగా పండిస్తూ ఉంటారు. ఇక ఇక నారింజ పండ్ల ఎగుమతికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ప్రపంచంలో అత్యధికంగా నారింజ పండ్లను అత్యధికంగా పండిస్తున్న ప్రాంతం అంటే ఇక ఈ మధ్యధరా శీతోష్ణతి ప్రాంతము ఉత్తర అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా మనకు ఇది కొంత మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికా రాష్ట్ర ఖండమైన మన రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మనకు ఈ మధ్యధరా శీతోష్ణ ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఇది కాలిఫోర్నియాలో అత్యధికంగా నారింజ పండ్లను ఎక్కువగా పండిస్తూ ఎగుమతి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చిలీ దేశంలో విశాల వ్యవసాయ క్షేత్రాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. అయితే దక్షిణ అమెరికా ఖండంలో మనకు ఇవి చిలీ దేశంలో మనకు సహజంగా ఈ ఋతుపవన మండలం ఉంది. ఈ చిలీ దేశంలో ఈ విశాల వ్యవసాయ క్షేత్రాలను మనకు ఈ ప్రాంతంలో పండించినటువంటి ఈ వ్యవసాయ ప్రాంతాలని హసియోండాలు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ మండలంలో మత్స్య సంపద అనేది సహజంగా లభిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ దేశాలైనటువంటి మనకు ఈ 3 ఖండాల్లో ఉన్న ఈ దేశాలలో యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఈ తీర ప్రాంతం ఈ మధ్యధరా సముద్ర తీరం అనేది ఉంది. ఈ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో మనకు ఎక్కువగా లభిస్తున్న ప్రధాన సహజ వనరు మనకు సహజంగా లభిస్తున్నటువంటి మనకు ఆహారం మత్స్య సంపద. ఈ మత్స్య సంపదలో ఇక్కడ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మత్స్య సంపద సార్టైన్, ట్యూగా అనే 2 రకాలైనటువంటి మనకు చేపలు, 2 అత్యంత విలువైనటువంటి ఈ చేపలు ఈ ప్రాంతంలో లభిస్తూ ఉంటాయి. స్మార్టైన్ చేపల రాజధాని మటేరే కాలిఫోర్నియాలో ఉంది. అంటే మనకు జనరల్గా ప్రపంచంలో అత్యధికంగా ఈ రకాల మత్స్య సంపద అనేది మనకు కాలిఫోర్నియా అమెరికాలో అత్యధికంగా స్మార్టైన్ చేపల రాజధాని అనే పేరుతోని పిలుస్తారు. అంటే స్మార్టైన్ వంటి చేపలను అత్యధికంగా మనకు లభిస్తున్న ప్రాంతం కాలిఫోర్నియాలో మనకు అత్యధికంగా పసిఫిక్ సముద్ర ఖండ అంచు తీరంలో ఎక్కువగా ఈ స్మార్టైన్ చేపలు ఎక్కువగా లభిస్తుంటాయి. కాబట్టి మనకు ఈ స్మార్టైన్ చేపలు మటేరే అనే ప్రాంతాన్నిలో అత్యధికంగా లభించడం వల్ల ఆ ప్రాంతాన్ని స్మార్టైన్ చేపల రాజధానిగా సహజంగా పిలుస్తూ ఉన్నారు. పాదరసము, ఖరార పాలరాయి విగ్రహాల తయారీకి వాడతారు. ఇక జనరల్గా చూడండి, ఇక్కడ పాదరసము అత్యధికంగా మధ్యధరా శీతోష్ణ మండలంలో అత్యధికంగా మెర్క్యూరీ పాదరసం అనేది దొరుకుతూ ఉంటుంది. అత్యంత విలువైనటువంటి పాదరసము ఈ మండలంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఖరార పాలరాయి విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. ఇక పాలరాయిలో ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాల పాలరాయిలో మనకు విగ్రహాల తయారీకి అతి ప్రధానమైనటువంటి పాలరాయి ఖరార పాలరాయి. ఇది ఇటలీ దేశంలో ఉన్నటువంటి మనకు అతి ప్రధానమైనటువంటి మనకు ఈ ఖనిజం ఖరార పాలరాయి. ఇక బాక్సైట్, ప్రపంచంలో అత్యధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేస్తున్న దేశంగా మనకు ఫ్రాన్స్ని చూడవచ్చు. ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో మనకు అత్యధికంగా అల్యూమినియం ఖనిజాన్ని లభిస్తుంది. అంటే బాక్సైట్ ఖనిజం నుంచి మనకు అల్యూమినియం అనేది వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. బాక్సైట్ అనేది అల్యూమినియం ఖనిజం యొక్క అల్యూమినియం యొక్క మనకు ధాతువు అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో అల్యూమినియాన్ని ఎక్కువ ఉత్పత్తి చేశాలో ఫ్రాన్స్ కూడా మనకు ముందుంటుంది. భారతదేశంలో కూడా బాక్సైట్ అత్యధికంగా అల్యూమినియాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ముందు స్థానంలోనే ఉంటుంది. ఇనుము, ఇక ఆల్జీరియా. ఇక్కడ ఆల్జీరియా దేశం ఆఫ్రికాలో ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనకు మధ్యధరా సముద్ర తీర ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆల్జీరియా. ఈ ఆల్జీరియా దేశము మనకు సహారా ఎడారిలో ఉన్న ఉష్ణ ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి దేశం. ఈ ఆల్జీరియా దేశంలో అత్యధికంగా ఉత్పత్తి నాణ్యమైన ఇనుముని ఆల్జీరియా దేశంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే టర్కీ దేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి ఖనిజం క్రోమియం నేలబొగ్గు. అంటే మనకు సహజంగా నేలబొగ్గు అత్యంత విలువైనటువంటి నాణ్యమైనటువంటి బొగ్గు మనకు టర్కీ దేశంలో లభిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.
ఆస్ట్రేలియాలో మనకు ఎక్కువగా సీసం, యషదం వంటి ఖనిజాలు ఎక్కువ లభిస్తాయి. ఆస్ట్రేలియాలో బ్రోకెన్ హిల్స్ గనులు, ఈ గనుల నుంచి మనకు సీసాని ఎక్కువగా మనకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ తర్వాత తీసుకుంటే కాలిఫోర్నియా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సిగ్నల్ హిల్స్ అనే గనులు నుంచి పెట్రోలియాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అమెరికా ఖండంలో అత్యధికంగా పెట్రోలియం అంటే ముడి చమురును వెలికి తీస్తున్నటువంటి దేశము అమెరికా. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రము అమెరికాలోనే అత్యధికంగా పెట్రోల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోలియం ఉత్పత్తి అత్యధికంగా ఎక్కడ దొరుకుతుందంటే సిగ్నల్ హిల్స్ అనే ప్రాంతం, సిగ్నల్ హిల్స్ గనులు అంటే సిగ్నల్ హిల్స్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద మనకు పెట్రోలియం ఫీల్డ్ అని పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద పెట్రోలియం ఫీల్డ్ మనకు ఈ అమెరికాలోని మన మహారాష్ట్రలోని ముంబై హై. ప్రపంచంలో అతిపెద్ద పెట్రోలియం గనులు కలిగిన ప్రాంతం సిగ్నల్ హిల్స్. ఇక సుగంధ పరిమళ ద్రవ్య పరిశ్రమ, ప్రపంచంలో సుగంధ ద్రవ్య పరిశ్రమ అత్యధికంగా ఫ్రాన్స్ దేశంలోని ఉంది. ఫ్రాన్స్ దేశంలోని గ్రాసే. ఇక గ్రాసే, ఫ్రాన్స్లో ఉన్నటువంటి గ్రాసే అనే ప్రాంతంలో మనకు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలు గ్రాసే, ఫ్రాన్స్లోని గ్రాసేలో ఉంది. ఇక ద్రాక్ష సారాయి పరిశ్రమ అంటే గ్రేప్ వైన్ ఎక్కువగా మనకు షాంపెయిన్, బర్గండీ ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ సినిమా నిర్మాణ పరిశ్రమ లాస్ ఏంజెల్, అమెరికాలోని మనకు లాస్ ఏంజెల్ మనకు ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన మన ఇంగ్లీష్ పిక్చర్లు తీస్తూ ఉంటారు ఇక్కడ. ఇక ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటే యూరప్ క్రీడా స్థలం అని స్విట్జర్లాండ్, ఇటలీ, యుగోస్లేవియా, కాలిఫోర్నియాలను పిలుస్తూ ఉంటారు. ఇక యుగోస్లేవియాలో డాల్మేషియా, క్రిమియా ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఆట స్థలంగా దీన్ని యుగోస్లేవియాని పిలుస్తారు. కాలిఫోర్నియా, యుగోస్లేవియా, క్రిమియా క్రీడా స్థలం అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ప్లే గ్రౌండ్ ఆఫ్ అమెరికా, కాలిఫోర్నియాని జనరల్గా ప్లే గ్రౌండ్ ఆఫ్ అమెరికా అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. కెసినోలు అనగా సముద్రంలో తేలియాడే జూద గృహాలు. అంటే ఈ జూద గృహాలు అనేవి మనకు సాధారణంగా జూదం అంటే వివిధ రకాలైనటువంటి ఆటలు, అంటే ఇక పేకాట్ మనకు అలాంటివి అనుకోండి, ఎన్నో రకాల జూదాలు మనకు హార్స్ కానీ పేకా మనకు ఎన్నో రకాల మనకు మానవునికి అనుకూలంగా అంటే మానవుని అత్యధికంగా ఇష్టపడేటువంటి మనకు అంటే లొంగిపోయే విషయాలకు సంబంధించినటువంటి గృహాలు అంటారు. అంటే కెసినోలు అంటే సముద్రంలో తేలియాడే జూద గృహాలు. అంటే ఈ గృహాల్లో మనిషికి అవసరమైనటువంటి ఎన్నో రకాల మనకు మనిషికి అనుకూలంగా లేని ఎన్నో రకాల ఆటల్ని ఆడడానికి ఈ కెసినోల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి సముద్రంలో తేలియాడే గృహాలు అంటే జనరల్గా ఇవి భూ ఉపరితలంలో కాకుండా ఎక్కువగా సముద్రంలోనే ఈ గృహాలను ఉంటాయి. ఇవి కెసినోలు అత్యధికంగా ప్రపంచంలో ఉన్న దేశం తీసుకుంటే మొనాకో. ఇది మొనాకో ఈ ప్రాంతం ఫ్రాన్స్కి దక్షిణ తీరంలో గల చిన్న దేశం. ఫ్రాన్స్ దేశానికి దక్షిణాన ఉన్న ఒక చిన్న దేశమైనటువంటి మొనాకో మనకు మధ్య సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా మనకు జూద గృహాలు ఉన్నటువంటి సముద్రంలో తేలియాడే జూద గృహాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక ఈ మధ్యధరా మండలంలో ప్రాచీన నగరాలు, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాలు ఏ మండలంలో ఉన్నాయని తెలుసుకుంటే ఎథెన్స్, రోమ్, నెపిల్స్, ఇస్తాంబుల్. ఇక జనరల్గా రోమ్ అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మనకు ప్రాచీన నగరం. ఎథెన్స్ కూడా ప్రపంచ ప్రసిద్ధి. నెపిల్స్, ఇస్తాంబుల్ టర్కీ ప్రాంతంలో మనకు జనరల్గా ఈ పట్టణాల్లో మనకు అతి పురాతనమైనవి. ప్రాచీన నాగరికత, ప్రాచీన చరిత్ర మనకు ఎక్కువగా ప్రాచీన నాగరికతకు సంబంధించినటువంటి వివిధ అంశాలు ఈ ప్రాంతాలు ఈ నగరాల్లో మనకు సహజంగా ఉంటాయి. మనకు సాధారణంగా ఋతుపవన మండలం మరియు
ఈ మధ్యధర శీతోష్ణ మండలాలు విషయాలు తీసుకుంటే ఈ ఋతుపవన మండలం విషయాన్ని తీసుకొని సారవంతమైనటువంటి నేలలు ప్రపంచంలో సారవంతమైన నేలలు మనకు ఈ ఋతుపవన మండలాల్లో మనకు వెనకకు వెళ్తే ఈ ఋతుపవన మండలాల్లో అత్యంత సారవంతమైన నేలలు అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ భూమధ్య రేఖకు ఇరువైపులా మనకు ఈ ఋతుపవన మండలం అనేది సాధారణంగా విస్తరించి ఉంది. ఈ ఋతుపవన మండలము సాధారణంగా వ్యవసాయ మండలంగా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతంగా తీసుకుంటారు. ఇక్కడ జనాభా అనేది ఋతుపవన మండలంలో నదీ పరిసర ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి వీరు ఎక్కువగా నదీ వ్యవసాయం మనకి నదీ ఆధారంగా మన నదీ పరిసర ప్రాంతంలో పండించే వివిధ పంటల్ని ఈ ఋతుపవన మండలంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక ఋతుపవన మండలంలో కొన్ని అంశాలను తీసుకుంటే ఈ ఋతుపవన మండలాల్లో మనకు ఎక్కువగా 3 కాలాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఒకటి జనరల్గా ఎండాకాలం అనేది మనకు వర్షాకాలం అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అదేవిధంగా మనకు చలికాలం అనేది మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అదేవిధంగా ఎండాకాలం ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ మే నెలల మధ్య ఇక్కడ ఎండాకాలాన్ని గుర్తించారు. అంటే ఈ మండలంలో ఏవైతే దేశాలు ఉన్నాయో ఈ దేశాల్లో మనకు సాధారణంగా 3 కాలాలు అనేవి సహజంగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అయితే ఈ 3 కాలాలకు వ్యతిరేకంగా మనకు భూమధ్య రేఖ మండలానికి ఉత్తర దక్షిణార్ధగోళంలో 10 డిగ్రీల ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళాల మధ్యన మనకు ఎక్కువ సూర్యకిరణాలు లంబంగా ప్రసరించడం వలన ఇక్కడ ప్రతిరోజు 3 కాలాలు అనేవి సహజంగా రావడం జరుగుతుంది. ఇది భూమధ్య రేఖకి 10 ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో 10 డిగ్రీల వద్ద. అదేవిధంగా ఈ మన ఋతుపవన మండలంలో 10 నుంచి 30 డిగ్రీల మధ్య 10 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వైపుకు వెళ్ళే కొద్దీ సూర్యకిరణాలు కొంత వాలుగా పడడం చేత ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ సూర్యకిరణ ప్రసరణని పతన కోణాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఋతువులు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రతి ఖండానికి తూర్పు భాగంలో మనకు సహజంగా ఋతుపవన మండలం అనేది ఉంటూ ఉంది. అయితే మన ఖండానికి ఆసియా ఖండానికి మనకు సాధారణంగా దక్షిణాన ఎక్కువగా మనకు తూర్పు వైపు తీసుకుంటే మనకు ఆగ్నేయ ఆసియా ప్రాంతము మనకు ఆసియా ఖండానికి తూర్పు దిశలో ఉంది. అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో కూడా మనకు ఆసియా ఖండం దక్షిణాన కూడా ఈ ఋతుపవన మండలం ఉంది. ఇక అదేవిధంగా మనకు ఇక్కడ తీసుకుంటే ఎక్కువ ప్రాంతము ఈ ప్రాంతంలో ఆగ్నేయాసియా దేశంలో ఎక్కువగా ఉంది. దక్షిణార్ధగోళంలో కూడా మనకు ఎక్కువ భాగము కొంత ఉత్తర ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఋతుపవన మండలం ఉంది. ఇక ఈ ఋతువులు అనేవి సహజంగా మాన్సూన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఋతువులు అనేవి సాధారణంగా ఈ మండలంలో మనకు భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో మనకు ఎక్కువగా ఈ ఋతుపవనాలు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఋతుపవనాలు అనేది ఉష్ణోగ్రతలోని వ్యత్యాసాల ఫలితంగా ఈ ఋతువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే భారతదేశంలో మనకు సహజంగా తీసుకుంటే మే నెలలో భూమధ్య రేఖ వద్ద అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఫలితంగా మనకు నైరుతి ఋతుపవనాలు ఏర్పడి ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశం కన్యాకుమారికి దగ్గరలో ఈ ఋతుపవనాలు కన్యాకుమారి దగ్గరలో భూమధ్య రేఖ నుంచి ఈ ఋతువులు ఏర్పడి దక్షిణ కన్యాకుమారి ప్రాంతం వైపు ప్రసరిస్తూ ఈ ఋతుపవనాలు మొట్టమొదటిసారిగా ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మనకు కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నైరుతి ఋతుపవనాలు ప్రసరించి మనకు జూన్ నెలలో ఈ నైరుతి ఋతుపవనాలు మన భారతదేశంలోకి ప్రవేశించి మనకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల మధ్య మనకు భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని ఇస్తుంటాయి. అత్యధిక వర్షము మనకు భారతదేశంలో జూలై నెలలో ఎక్కువగా మనకు సంభవిస్తూ ఉంటుంది. ఈ ఋతుపవనాలు సహజంగా నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్ర ఋతుపవనాలు, ఆ తర్వాత బంగాళాఖాత ఋతుపవనాలనే 2 శాఖలుగా విడిపోయి బంగాళాఖాత ఋతుపవనాలు మనకు సహజంగా అండమాన్లోకి ప్రవేశించి అండమాన్ నుంచి ఈశాన్య రాష్ట్రాల గుండా ఉత్తర భారతదేశంలోకి ఈశాన్య రాష్ట్రాల గుండా మనకు గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానంలోకి ప్రవహిస్తాయి. ఇటు నైరుతి ఋతుపవనాలు అంటే
అరేబియా సముద్ర నైరుతి ఋతుపవనాలు మనకు మనకు కేరళ రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవేశించి ఇవి ఉత్తర మైదానంలోకి ప్రవేశించి ఇటు బంగాళాఖాత ఋతుపవనాలు, ఇటు నైరుతి ఋతుపవనాలు మనకు గంగా సింధు బ్రహ్మపుత్రాలు కలుసుకొని వివిధ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాన్ని ఇస్తూ మనకు పంజాబ్లోని అమృత్సర్ వద్ద ఈ 2 శాఖల ఋతుపవనాలు కలిసి మరియు సెప్టెంబర్ 15వ తారీఖు వెనుతిరిగి మనకు ఈశాన్య ఋతుపవనాలుగా మారి పంజాబ్ నుంచి ఇవి గంగా సింధు బ్రహ్మపుత్ర నుంచి ఈశాన్య రాష్ట్రాల గుండా బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈశాన్య ఋతుపవనాలుగా మార్పు చెందుతూ ఉంటాయి. ఇలా మార్పు చెందినటువంటి మనకు ఈశాన్య ఋతుపవనాలు బంగాళాఖాతంలో మనకు ఎక్కువగా తుఫాన్లను మనకు ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాలు మనకు బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లకు కారణాలు అవుతుంటాయి. ఈ తుఫాన్లకు కారణమైనటువంటి ఈశాన్య ఋతుపవనాలు బంగాళాఖాతంలోని నీటి ఆవిరిని గ్రహించి ఇవి మనకు కోరమండల్ తీర ప్రాంతం నుంచి మనకు దక్షిణ కోస్తా ఆంధ్ర అంటే నెల్లూరు, ఇటు కోరమండల్ తీర ప్రాంతంలో ఎక్కువగా ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఎక్కువ వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవడం జరుగుతుంది. అయితే అటు తర్వాత తీసుకుంటే ఈశాన్య ఋతుపవనాలు ఈ కోరమండల్ ప్రాంతం నుంచి అటు దక్షిణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత వర్షాన్ని ఇస్తూ మనకు ఇవి ఈ వాయువ్య ప్రాంతంలోకి ప్రవేశించి మనకు ఈశాన్య ఋతుపవనాలు డ్రైగా మారడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం అనేది సహజంగా మనకు ఈ కేరళ రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం అనేది రాష్ట్రం వైజ్గా తీసుకుంటే అత్యధికంగా వర్షపాతం కేరళ రాష్ట్రంలో కేరళ పశ్చిమ కనుమల్లో ఎక్కువ వర్షపాతం అనేది సహజంగా 300 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా కురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటు తర్వాత తీసుకుంటే భారతదేశంలో అత్యధికంగా వర్షపాతము ఏ కాలంలో కురుస్తుందంటే వర్షాకాలంలో కురుస్తుంటుంది. అత్యధికంగా వర్షపాతం కురిసే మరో ప్రాంతం తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. అటు తర్వాత తీసుకుంటే భారతదేశంలో మనకు ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతంలో మౌసిన్రామ్ అనే ప్రాంతం మరియు చిరాపుంజి ప్రాంతాలు మేఘాలయ రాష్ట్రంలో మనకు నైరుతి ఋతుపవనాల కాలంలో ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తూ ప్రపంచంలో 2వ 3వ ప్రాంతాలుగా మనకు నమోదవుతున్నాయి. ఇవి ప్రపంచంలో మనకు 2, 3 అయితే భారతదేశంలో మొదటి 2 స్థానాల్లో ఇవి ఆక్రమించాయి. అదేవిధంగా మనకు శీతాకాలంలో అంటే డిసెంబర్ నెలలో భారతదేశంలో అతి తక్కువగా వర్షపాతం కురవడం అనేది సహజంగా జరుగుతుంది. ఏ నెలలో అతి తక్కువ వర్షపాతం కురుస్తుందనే విషయం తీసుకుంటే డిసెంబర్ నెలలో అతి తక్కువ వర్షపాతం కురుస్తుంది. భారతదేశంలో సహజంగా మనకు సహజంగా సరాసరి వర్షపాతం 105 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. అంటే 105 సెంటీమీటర్లు మనకు సాధారణ మనకు సంవత్సరపు వర్షపాతంగా భారతదేశంలో ఉంటుంది. ఇక మనకు అత్యధికంగా వర్షపాతం కురిసే మరొక ప్రాంతం తీసుకుంటే గంగా మైదాన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ఈ ప్రాంతంలోని గంగా మైదాన ప్రాంతంలో అత్యధికంగా వ్యవసాయ ప్రాంతము మనకు వ్యవసాయంకి ఉపయోగపడుతున్నటువంటి మనకు ఎక్కువగా వ్యవసాయ పంటలను పండిస్తున్న ప్రాంతంగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా తీసుకుంటే మనకు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే నెల తీసుకుంటే జూన్ ప్రాంతంలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్న అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. అతి తక్కువగా ఉష్ణోగ్రత మనకు సహజంగా జనవరి నెలలో భారతదేశంలో ఉంటుంది. ఇక ఆ తర్వాత తీసుకుంటే ఋతుపవన మండలం అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి మండలం. ఈ మధ్యధరా సముద్రాన్ని అంటే మనకు ప్రికాంబియన్ పీరియడ్లో మనకు టేతిస్ మహాసముద్రంగా పిలువబడేది ఉండేది. అప్పుడు ఉన్నటువంటి టేతిస్ సముద్రం ఇప్పుడు మధ్యధరా సముద్రంగా మనం సాధారణంగా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యధరా సముద్ర శీతోష్ణ స్థితిలోకి ఉత్తరార్ధగోళంలో అమెరికాలోని మనకు కాలిఫోర్నియా, ఇటు మధ్యధరా సముద్ర మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలైనటువంటి వివిధ ఖండాలు, యూరప్, ఆసియా, మనకు ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాల్లోని మనకు మధ్యధరా సముద్రంతోని మనకు తీరాన్ని కలిగిన వివిధ దేశాల్లో మనకు ఈ మండలం అనేది విస్తరించి ఉంది. అయితే
ఈ దక్షిణార్ధగోళంలో మనకు ఈ మండలము ఎక్కువగా ఆస్ట్రేలియా దేశంలో కూడా మనకు కొంత భాగం విస్తరించి ఉంది. ఇక ఈ మండలంలో మనకు సహజంగా ప్రపంచంలోనే అత్యంత ఆహ్లాదకరమైనటువంటి శీతోష్ణ మండలం ఏదని తీసుకుంటే మధ్య సముద్ర శీతోష్ణ స్థితి మండలాన్ని అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అన్ని కాలాల్లో కూడా మనకు అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, అటు ఎక్కువ ఉష్ణోగ్రత కాకుండా ఇటు సరాసరి తక్కువ ఉష్ణోగ్రత కాకుండా ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా వివిధ రకాల పంటను పండించడానికి అనుకూలమైన ప్రాంతాలుగా మధ్య శీతోష్ణ ప్రాంతంలోని దేశాలు పిలుస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల్లో అత్యధికంగా గ్రేప్ వైన్ నుంచి ఈ ప్రాంతాల్లోని వివిధ దేశాల్లో గ్రేప్ వైన్ నుంచి వైన్స్ తీస్తూ ఈ ప్రాంతంలో ఎక్కువగా వివిధ రకాల డ్రింక్స్లను కూడా తయారు చేసే ప్రాంతాలుగా వీటికి పేరు ఉంది. ఇక ఈ ప్రాంతాల్లో మనకు సరాసరి మనకు ఫ్రాన్స్, ఇటలీ, ఇటు దక్షిణానికి మనకు ఆల్జీరియా, ఇటు జోర్డాన్, జోర్డాన్ వంటి దేశాలు ఈ సముద్ర తీర ప్రాంతంతో మనకు తీరాన్ని కలిగి ఉన్నాయి. అరణ్య విషయాలు తీసుకుంటే ఇక్కడ సతత హరితారణ్యాల నుంచి ఎక్కువగా అత్యంత కఠినమైనటువంటి కలపని మనం ఇక్కడ అడవుల నుంచి పొందుతూ ఉంటారు. ఇక్కడ వ్యాపారాత్మకమైనటువంటి కలపను ఎక్కువగా ఇక్కడ తయారవుతూ ఉంటాయి. ఈ మధ్య సముద్రం నుంచి మరియు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మనకు సహజంగా మనకు ఉష్ణ పవనాలు, మనకు శీతల పవనాలు అనేటువంటి కొన్ని రకాల పవనాల ఫలితంగా ఇక్కడ మనకు ఈ వాతావరణం ఇక్కడ మనకు అత్యంత ఆహ్లాదకరంగా మనకు సహజంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ జనాభా విషయంలో తీసుకుంటే ఇక్కడ జనాభా మనకు సహజంగా టూరిజానికి సంబంధించినటువంటి జనాభా కూడా ఎక్కువగా రావడం పోవడం అనేది టూరిజం ద్వారా ఎక్కువగా ఆదాయం పొందుతున్న మండలంగా కూడా మనకు ఈ ప్రాంతాన్ని మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ప్రాంతాల్లో మనకు అత్యధికంగా మనకు వ్యవసాయ పంటలు తీసుకుంటే అన్ని రకాల ఆహార పంటల్ని, అన్ని రకాల వ్యాపారాత్మక పంటల్ని కూడా మనకు సహజంగా ఇక్కడ పండిస్తుంటారు. ఇక ఇక్కడ వేసవిలో శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రత 5 నుంచి 15 డిగ్రీలే నమోదవుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ ఉష్ణోగ్రత ప్రాంతంలో మనకు ఎక్కువగా అనుకూలంగా ప్రశాంతతకు అనుకూలమైన ప్రాంతంగా పిలుస్తూ ఉంటారు. ఇక వ్యాపారాత్మకమైనటువంటి వివిధ వృక్షాలైన ఆలివ్, కార్క్, ఓక్ వంటి వృక్షాలు కూడా ఇక్కడ ప్రధానంగా వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం చేసుకోవడానికి ఈ వృక్షాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఎక్కువగా ప్రపంచంలో శృంగాకార అరణ్యాలు అత్యధికంగా పెరుగుతున్న మండలంలో ఈ ప్రాంతం కూడా ఉంటుంది. ఇక్కడ శృంగాకార అరణ్యాల నుంచి మెత్తటి కలప అనేది రావడం జరుగుతుంది. ఈ కలపని ఉపయోగించి మనకు జనరల్గా మనకు ఫ్లఫ్వుడ్ అంటే కర్రగుజ్జుని ఈ శృంగాకార అరణ్యాల వృక్షాల నుంచి ఫ్లఫ్వుడ్ కర్రగుజ్జుని తయారు చేయడానికి ఈ శృంగాకార అరణ్యాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శృంగాకార అరణ్యాల కలప నుంచి మనకు ఈ కర్రగుజ్జు నుంచి మనకు న్యూస్ పేపర్ తయారీకి మనకు ప్రధాన ముడి ఖనిజం ఏంటంటే శృంగాకార అరణ్యాలు. ఇక ఇక్కడ సాధారణంగా మనకు యంత్ర పరికరాల ద్వారా ఎక్కువగా వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక వ్యవసాయ రంగం ఇక్కడ ఆలివ్, నారింజ, ద్రాక్షల వంటి వివిధ రకాల వృక్షాల యొక్క సమ్మేళనమే ఇక్కడ వ్యవసాయ రంగ ప్రధాన లక్ష్యం. ఇక పండ్ల తోటలు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా మనకు సహజంగా కేప్ టౌన్, ఆస్ట్రేలియా ఉన్న కేప్ టౌన్ని మనకు పంటలకు ఐక్యంగా ఉంటాయి. ఇక అమెరికా రాష్ట్రంలోని కాలిఫోర్నియాలో అత్యధికంగా నారింజ పండ్ల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఎగుమతి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలిఫోర్నియాలో ఉన్నటువంటి అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా మత్స్య సంపద కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సర్టెన్ ట్యూగా చేపలు అత్యంత ప్రధానమైనవి. ఇక్కడ ప్రాంతాల్లోని ఫ్రాన్స్, ఇటలీలో అని ఇటు తీసుకుంటే టర్కీ దేశాల్లో కానీ ఈ ప్రాంతాల్లో మనకు వివిధ రకాల ఖనిజాలు కూడా అత్యధికంగా లభిస్తాయి. ఇవి సాధారణంగా చూసుకుంటే సరిపోతాయి.
ఇక్కడ శ్రీశైలం ఎస్సదం ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతి పెట్రోలియం గనుల ప్రాంతం సిగ్నల్ హిల్స్, ప్రపంచంలో అతిపెద్ద సిగ్నల్ హిల్స్ ఇది. ఇక సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో అత్యధికంగా ఉన్నది ఫ్రాన్స్లోని గ్రాసీ అనే ప్రాంతం. ఇక్కడ ద్రాక్ష సారాయి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మనకు వైన్. ఇక్కడ ఈ సారాయి నుంచి షాంపెన్, బుర్గండి అనే ప్రాంతంలో ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మనకు గ్రేప్ వైన్ తీస్తూ ఉంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ ఏంజల్, బాలీవుడ్ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మనకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరప్ ఆట స్థలము. ఇక అదేవిధంగా మనకు అమెరికా ప్లే గ్రౌండ్ అని కాలిఫోర్నియా పిలుస్తారు. ప్రపంచ మనకు యూరప్ క్రీడా స్విట్జర్లాండ్, ఇటలీ పిలిస్తే అమెరికా ప్లే గ్రౌండ్ కాలిఫోర్నియా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ మొనాకో అనే ప్రాంతంలో ఎక్కువగా జూదాలకు సముద్రం తీర జూదా ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో మనకు ప్రధానంగా అతి ప్రధానమైన నగరాలు తీసుకుంటే ఎథెన్స్, రోమ్, ఇస్తాంబుల్ ఇవి అత్యంత ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాచీన కాల ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మనకు ప్రధానంగా ఈ పట్టణాల్లో మనకు ఇక్కడ ఈ మండలంలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక ఓవరాల్గా తీసుకుంటే మనకు ఋతుపవన మండలం మరియు మధ్యధర మండలం నుంచి మనకు కనీసం ఈ రెండిట్లో ఏదో ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు మనం ఏవైతే భూమధ్య రేఖ మండలం, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధ మండలాల్లో మనకి ఏవైతే 13 మండలాలు ఉన్నాయి, ఈ మండలాల్లో ప్రధానంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 8 మండలాలలో మనకు అన్ని మండలాలకు సంబంధించి మనకు మెటీరియల్ మనకి ఇక్కడ ఈ అంశాల్లో మీద వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటి ఖచ్చితంగా మనకు ఈ ప్రసిద్ధ మండలం నుంచి 1 కానీ 2 కానీ క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది అతి ప్రధానమైనటువంటి చాప్టర్గా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది.